IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పెడన నియోజకవర్గం కృతురువెన్యూ గ్రామంలోని ఓ భూ వివాదంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదం సృష్టించి తన నుంచి డబ్బులు వసూలు చేశారని రంగబాబు అనే వ్యక్తి మంత్రులు లోకేష్, సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో తాను పొలం అమ్ముతున్న విషయాన్ని తెలుసుకుని జోగి రమేష్ కావాలని వివాదంలో పెట్టించారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు తన నుంచి జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి 15 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. ఇప్పుడు మరోసారి తన కొంత భూమిపై కన్నేశారని తెలిపాడు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రంగబాబు ఆరోపించారు. బంటుమిల్లి సబ్ రిజిస్టర్ వారికి సపోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇక సమస్యను పరిష్కరించాలని మంత్రులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టుగా చెప్పాడు రంగబాబు. నేను గతంలో కొంత మా అమ్మగారికి ఆరోగ్యం బాగలేదని చెప్పి ఒక 5 ఎకరాలు అమ్మడం జరిగింది. డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టేసి నా దగ్గర 15 లక్షలు వసూలు చేశాను శ్రీనివాస్ రెడ్డి, జోగి రమేష్ గారు ఇద్దరు. నేను వెంటనే జోగి రమేష్ గారికి నేను సంప్రదించి చెప్పానండి, ఏంటి ఇంత అన్యాయం ఏంటి, మా భూమి మేము అమ్ముకుంటే ఈ 15 లక్షలు ఎందుకు తీసుకుంటున్నారని మేము అడగ్గా నాకు సమాధానం సరిగ్గా చెప్పలేదండి. నన్ను ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నీ చేతకొచ్చి చేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరించి మాపై పలు రకాల కేసులు పెట్టాడు శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి అండి. మేము ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి బంటుమిల్లి సబ్ కలిస్తే అతను మా సమాచారం అంతా తీసుకుని వెళ్ళి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మా ముందే, మమ్మల్ని చూడకుండా మా ముందే అన్నీ ఫోన్ చేసి చెప్తున్నాడు మా విషయాలన్నీ పట్టుకెళ్ళి. మాకు ఆ సబ్ వల్ల మా ఆస్తులకి చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి, ఈ ఫేక్ డాక్యుమెంట్ ఆపండి అని మీ మీడియా ద్వారా నేను